హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. వాళ్ళ వీడియో ఏంటంటే మష్రూమ్ పన్నీర్ బిర్యానీ అనమాట. చాలా బాగుంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ 11:30 తర్వాత అయితే నేను కుకింగ్ స్టార్ట్ చేస్తానన్నమాట. సో అప్పటి వరకు అయితే టిఫిన్, పొయ్యి దొడ్చడం, గిన్నెలన్నీ బయట వేయడం, స్నానము, పూజ అన్నీ అయిపోతాయి. 11:30కి అయితే స్టార్ట్ చేసి 12:51 వరకు అయితే వంట అంతా కంప్లీట్ చేస్తానన్నమాట. ఇక్కడ చూడండి, మా కిచెన్ కిటికీలోకి వెళ్ళి అవతల ఖాళీ ఫ్లాట్ ఉందన్నమాట. అటు సైడు అక్కడ నెమలీలు చూడండి 3 కూర్చొని ఉన్నాయి. సో జూమ్ చేసి చూపిద్దామని. అసలు వెదర్ అయితే మస్తు కూల్గా ఉంది. అసలు ఈ నెమలీలు 3 ఉన్నాయి, ఇంకోటి కూడా ఉంది, 4వది కూడా. అది అంతగా క్యాప్చర్ అవ్వలేదన్నమాట. మాకు వెనక కొంచెం ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల రెగ్యులర్గా కనపడుతూనే ఉంటాయి అన్నమాట నెమలీలు. పక్కనే పొలం కూడా ఉంది కాబట్టి మాకు రెగ్యులర్గా కనపడుతూ ఉంటాయి కాబట్టి ఇంకా మాకు స్పెషల్ ఏమి అనిపించదు అనమాట. ఇప్పుడైతే మష్రూమ్ పన్నీర్ కలిపి చేస్తున్నా బిర్యానీ. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను అప్పుడప్పుడు చేస్తానన్నమాట. సో కొంచెం మష్రూమ్, కొంచెం పన్నీర్ వేసి చేస్తా. మీకు కంపల్సరీ నచ్చుతుందని అనుకుంటున్నా. ఒకసారి అయితే ట్రై చేయండి. నచ్చితే మటుకు కంపల్సరీ నాకు మెసేజ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే దీనికి ఏమేం కావాలి ఏందనేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే మష్రూమ్ 2 ప్యాకెట్స్ తీసుకున్నాం అనమాట. మేము ఉండే దగ్గర అయితే అంత బాగుండవు మష్రూమ్స్. కొంచెం మేము అటు దిల్సుఖ్ నగర్, కొత్తపేట ఎక్కువ వెళ్తూనే ఉంటాము. అటు నుంచి వచ్చేటప్పుడు అయితే రత్నదీప్లో తెస్తానమాట. పన్నీర్ అయితే మా కాలనీలోనే దొరుకుతుంది. మష్రూమ్స్ అయితే నాకు ఎందుకో రత్నదీప్లో మంచిగా అనిపిస్తాయి. సో అటు సైడ్ వెళ్ళినప్పుడే మంత్లీ 2 టైమ్స్ అయితే కంపల్సరీ చేస్తాను. ఇంకా మష్రూమ్ కర్రీ ఒకసారి చేస్తా, మష్రూమ్ బిర్యానీ ప్లస్ మష్రూమ్ కర్రీ ఇది సైడ్కి చేస్తానన్నమాట. ఫస్ట్ అయితే మష్రూమ్స్ని కొంచెం సాల్ట్ వాటర్లో వేసి కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను కడిగినాక ముక్కలు కట్ చేస్తాను. ఇవాళ అయితే కట్ చేసి సాల్ట్ వాటర్లో కడుగుతున్నాను అనమాట. ఎందుకంటే 2 ప్యాకెట్స్ కదా, 1.5 ప్యాకెట్ ఏమో బిర్యానీకి వాడుతున్నా, ఇంకొక 1/2 ప్యాకెట్ ఏమో అన్ని ముక్కలు చేస్తాను అనమాట. 60% ఏమో బిర్యానీకి వేస్తాను, 40% ఏమో కర్రీ గ్రేవీ లాగా చేస్తాను అనమాట. ఎందుకంటే గ్రేవీ లేకపోతే తినరనమాట మా పిల్లలు, మా హస్బెండ్. సో పన్నీర్ కూడా కంపల్సరీ తెస్తానమాట. వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి కానీ పన్నీర్ కూడా బాగా ఇష్టము. మంచి మంచి వెరైటీస్ అయితే చేస్తాను నేను పన్నీర్లో కూడా. సో పన్నీర్ ఎక్కువ వేయకుండా మష్రూమ్ ఎక్కువ వేసి కొంచెం పన్నీర్ తక్కువ వేసుకోవాలన్నమాట. అసలు పన్నీర్ ఏమాత్రం అసలు పీస్ అనేది విరగకుండా చాలా బాగుంటుంది. ఎలా కట్ చేసానో అలానే ఉంటుంది అనమాట ఉడికినాక కూడా. అసలు చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది. వెజిటేరియన్స్కి అయితే ఈ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 200 గ్రామ్స్ పన్నీర్ అనమాట. మనం 60 గ్రామ్స్ వరకు వేస్తే సరిపోతుంది. ఇది వచ్చేసి నేను 4 మెంబర్స్కి చేశాను అనమాట బిర్యానీ. ఇప్పుడైతే పన్నీర్ని కూడా కట్ చేసుకొని జస్ట్ చాలామంది ముందు ఫ్రై చేసి పెడతారు పన్నీర్ని. నేను అలా ఏం పెట్టానమాట. నార్మల్గా వాటర్లో కడిగేసి నేను డైరెక్ట్గానే వేయించుతాను. నేను ఇట్లనే చేస్తాను. ఇట్లా చేసినా కానీ చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట పన్నీర్. మనకి మసాలాలో ఉడికితే పన్నీర్ టేస్ట్ బాగుంటుంది. మనం ఫ్రై చేసి పక్కకు తీసి లాస్ట్లో మనం యాడ్ చేస్తే అంత మసాలా అయితే అసలు పట్టదనమాట కర్రీకి వచ్చేసి. కర్రీ కానీ రైస్ కానీ ఏదైనా మసాలా మంచిగా కర్రీకి వచ్చేసి 2 ఆనియన్స్, 2 టమాటాలు, ఒక 4-5 మిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా మష్రూమ్ ముక్కలు, పన్నీర్ ముక్కలు కూడా ఉండాలన్నమాట. మనం స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి గిన్నె కానీ కడాయి కానీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి అనమాట. 2 వేసుకోవాలి. నెయ్యి వేస్తేనే ఎప్పుడైనా మష్రూమ్ బిర్యానీ కానీ పన్నీర్ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా ఈ నెయ్యి, ఆయిల్ 2 వేడెక్కినాకైతే చెక్క, లవంగం, ఇలాచి, సాజీరా, బండ పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు ఇవన్నీ వేయాలన్నమాట. ఇవన్నీ వేసి ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా అవి మసాలా దినుసులన్నీ ఫ్రై అయిపోయినాక పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసి మంచిగా కొంచెం సాల్ట్ వేస్తే మనకి తొందరగా వేగుతుంది అనమాట. అందుకనేసి సాల్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం వేగింది అని కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం టమాటా కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. టమాటా కూడా మంచిగా మనకి ఆయిల్లో ఫ్రై అయ్యి మగ్గిపోయినట్టు ఉండాలి.
ఇంకా టమాటా కూడా ఆయిల్లో వేసి ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. కొందరు టమాటా వేయరు, కానీ టమాటా వేస్తేనే ఏ పలావ్స్లో అయినా బాగుంటుంది. దమ్ బిర్యానీస్కి బాగుండదు, కానీ పలావ్స్కి అయితే టమాటా చాలా బాగుంటుంది. కానీ నేను దమ్ బిర్యానీలో కూడా టమాటా వేస్తానన్నమాట, గ్రేవీ లాగా ఉండాలి లైట్గా అనేసి. ఇంకా మష్రూమ్ ముక్కలు అయితే యాడ్ చేశాను. మష్రూమ్ ముక్కలు పన్నీర్ ముక్కలు ఒకటేసారి యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టేయడమే. పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిలో, కానీ నేను పసుపు వాడను అనమాట బిర్యానీస్లో. ఇంకా మనకి ఒకసారి కలిపేసి పన్నీరు, మష్రూమ్ ముక్కలు, అల్లం వెల్లుల్లి అయితే ఒక 1.5 స్పూన్ వరకు ఎప్పుడైనా సరే ఫ్రెష్గా పట్టింది వేసుకోండి. ఒకవేళ ముందు పట్టింది ఉన్నా బిర్యానీలు చేసేటప్పుడైతే ఆ కొంచెం మందమైన మనం రోట్లో నూరు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. నేను ఇవాళే పట్టాను, మిక్సీ చేశాను కాబట్టి అదే వేసాను. మనం ఒక్కోసారి 15 రోజులు 20 రోజులు కూడా స్టోర్ చేస్తాం కాబట్టి అల్లం వెల్లుల్లి అది వేయకుండా ఆ బిర్యానీ పూర్తి నూరు వేసుకున్నా మిక్సీ చేసుకున్నా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. మనం మూత పెట్టి వదిలేస్తే మనకు అల్లం వెల్లుల్లి అంతా ఫ్లేవర్ బాగా పట్టేస్తుంది. ఇంకా పన్నీర్కి, మష్రూమ్కి ఇప్పుడు వచ్చేసి అయితే కొంచెం గరం మసాలా యాడ్ చేయాలి, కొంచెం ధనియాల పొడి, ఒక 1.5 స్పూన్ ఏమో ధనియాల పొడి, ఒక 1 స్పూన్ ఏమో గరం మసాలా కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. ఇంకా దీనికి ఏ మసాలాలు అవసరం లేదనమాట. ఈ గరం మసాలా, ధనియాల పొడి వేస్తే చాలు. ఇంక ఈ మూడే దీనికి ఎక్కువైతే అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అంతే. దీనిలో ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అట్లే మెయిన్ అనమాట. ఇది దమ్ బిర్యానీ కాదు కాబట్టి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అవసరం లేదు. ఇది పలావ్ లాగా కాబట్టి మష్రూమ్ బిర్యానీ అనొచ్చు, మష్రూమ్ పలావ్ అనొచ్చు. నేనైతే ఎక్కువ దమ్ చేసే వాటికంటే కూడా నాకు పలావ్ టైపు ఇష్టం అనమాట. ఎందుకంటే ఈవెన్గా రైస్కి ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ పడతాయి కాబట్టి నాకు ఎందుకో ఇట్లా ఐటమ్స్ నచ్చుతాయి అనమాట. ఇప్పుడైతే ఇంట్లో చెట్టుదే అనమాట. ఇంకప్పటికప్పుడు కోసేసి కొంచెం పుదీనా వేసాను. పుదీనా కూడా ఎక్కువ వేస్తే ఆ ఫ్లేవర్ డామినేట్ చేసినట్టు బాగుండదు అనమాట. ఏది ఎంత వేయాలో అంతే వేసుకుంటే బాగుంటుంది. జస్ట్ కొంచెం ఒక 2 స్పూన్స్ అంతా వేసుకుంటే చాలు పుదీనా. ఇప్పుడైతే కొంచెం మనం ఇంకా కర్రీ పక్కకి వెళ్ళి తింటాము, కాకపోతే కర్రీ లేకుండా ఓన్లీ రైసే తింటాం కాబట్టి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే 4 చాయ్ గ్లాసులు రైస్ చేస్తున్నాను అనమాట నేను. దానికి 8 గ్లాసెస్ ఆఫ్ వాటరు, దానికి సరిపడా సాల్ట్ ఇంకొంచెం ఉండాలి. మనం ఫస్ట్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. మనకు ఆయిల్ పక్కకు వచ్చేంత వరకు తెలుస్తుంది కదా. నేనైతే దీనిలో కొత్తిమీర యాడ్ చేయలేదు, పుదీనా ఒక్కటే వేసాను. మరి కొత్తిమీర లేనట్టుంది. నేను ఇది ఆల్రెడీ షూట్ చేసుకో 10 డేస్ అవుతుంది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే చూస్తున్నాను అనమాట. ఇప్పుడైతే 8 గ్లాసెస్ వాటర్ కూడా పోసేసి మంచిగా కలుపుకొని కొంచెం నిమ్మరసం కూడా పిండాలన్నమాట. దీంట్లో ఒక 1/2 చెక్క నిమ్మరసం పిండితే మనకి రైస్ ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా మంచిగా వస్తుంది. ఇట్లా మనకి వాటర్ బాగా మరిగేటప్పుడు కొంచెం నిమ్మరసం పిండేసి ఒక్కసారి కలిపి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేయాలి. నేను నిమ్మరసం కూడా పిండాను, అది క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది. మీరు కనుక ట్రై చేసే పని అయితే కంపల్సరీ ఒక 1/2 చెక్క నిమ్మరసం అయితే పిండుకోండి. ఇంకా రైస్ కూడా వేసి ఒక్కసారి అయితే మంచిగా కలిపి మూత పెట్టాలి. మళ్ళీ మధ్యలో ఒక 5 మినిట్స్ తర్వాత కలుపుకుంటే సరిపోతుంది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇదైతే వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇంకా నేను మష్రూమ్ కర్రీ కూడా చేశాను అనమాట. ఇంకా కాకపోతే మష్రూమ్ కర్రీ నేనేం షూట్ చేయలేదు, అంతకుముందు ఒకసారి వీడియోలో చూపించాను అనుకుంటా. ఇంకా అందుకనేసే నేను ఇప్పుడైతే చూపించలేదు. ఇంకా ఒక 5 మినిట్స్ అయితే ఇంకా మనకి మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట. ఒక్కసారి కలిపేసి మధ్యలో ఇంకొకసారి కలిపితే సరిపోతుంది. సాల్ట్ కూడా ఇప్పుడు పట్టినట్టు తర్వాత పట్టదు. సో అందుకనేసి మనం రైస్ వేసేటప్పుడే ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. అసలు పొడి పొడిగా నెయ్యి అవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు కూడా చాలా బాగా సరిపోయింది అనమాట. ఇంకా మిగిలిన పన్నీర్ ఏంటంటే టిక్కా చేద్దామనేసి ఉంచాను అనమాట. నాకు పన్నీర్ టిక్కా అంటే కూడా చాలా ఇష్టము. సో మనం పిల్లలకి ఇంట్లోనే హెల్తీగా ఇలా చేసి పెడితే బెటర్ కదా, ఇంకా బాగా తింటారు. నచ్చినవి అన్నీ మనం ఇంట్లోనే చేయొచ్చు. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము హోటల్స్కి కూడా, కానీ ఇట్లా మనకి కొంచెం లైట్ మసాలానే వాడతాను నేను. మరీ హెవీగా కూడా అసలు వేయనమాట మసాలా.
ఒక 10 to 15 మినిట్స్ తర్వాత అయితే చూడండి మష్రూమ్ బిర్యానీ అసలు ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో అసలు చేతికి కూడా అంటుకోవట్లేదన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. మీరు ఇదే ప్రాసెస్లో చేయండి. అసలు ఎలా వచ్చిందనేసి బిర్యానీ కూడా నా కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు కామెంట్స్ పెడితే. సో ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా వచ్చేసి నేను మష్రూమ్ కర్రీ కూడా పక్కన చేశానని చెప్పా కదా, అది కూడా చూపిస్తున్నాను. పుట్నాల పొడి వేసి చేస్తానన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మష్రూమ్ కర్రీ. బిర్యానీకి బాగుంటుంది, వైట్ రైస్కి బాగుంటుంది, చపాతీకి అన్నిటికీ బాగుంటుంది అనమాట. ఇవాళ టిప్ ఏంటంటే మనం ఎప్పుడైనా బిర్యానీస్ కానీ పలావ్స్ కానీ చేసి మనం గ్యాస్ బంద్ చేసినాక వెంటనే తినొద్దు అనమాట. ఒక 5 to 7 మినిట్స్ వదిలేస్తే మనకి అసలు చాలా పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుంది. మనం వెంటనే వేడిగా వేస్తే అది రైస్ అనేది ఇరిగిపోతుంది అనమాట. అందుకనేసి మనం ఒక 5 to 7 మినిట్స్ ఆగి మనం సర్వ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. పన్నీర్ కూడా చూడండి, నేను స్టార్టింగ్లో వేసాను కదా, అసలు పన్నీర్ కూడా ఏమాత్రం విరగకుండా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. నేనైతే ఇంక లంచ్ చేస్తున్నాను. నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.